కాదు సార్, ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. అగ్నిప్రవేశం టైంలో మీరు చెప్పలేదండి రామారావుకి కానీ? ఇక్కడ వచ్చిన తమాషా ఉంది సార్. ఎందుకంటే నచ్చి అతనికి డైరెక్షన్ ఇవ్వాలనుకున్నాడు, నీకు నచ్చిన సబ్జెక్ట్ చేయన్నాడు. ఆయన ఇలా అగ్నిప్రవేశం చేస్తున్నాడు. చేసినప్పుడు సినిమా రెడీ అయిపోయిన చూడాల్సినప్పుడు సాగర్ మనం చూద్దాం ఇవాళ అన్నాం. వెళ్ళి చూసాం. ఇది మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు కేఎస్ రామారావు. అప్పట్లో వైజాగ్ రాజు గారు బాగా ఫ్రెండ్ ఆయనకి. అవునండి. నేను ఆయన కాడికి అమ్మేయండి అన్న. పెద్దగా ఆడుతుందని నాకు నమ్మకం లేదు. శ్రేయభిలాషిగా చాలా సినిమాలకి ముందు వచ్చిన మంచి ఆఫర్. ఇప్పుడు సినిమా ఉందండి, ₹1 కోటి చేశారు, 2 కోట్లకి ఎవడన్నా ఆఫర్ ఇస్తే అది ఎంపైర్ బెస్ట్. ఎందువల్లంటే ఇది జనంలోకి వెళ్ళి ఆడాక 2 కోట్లు 4 కోట్లు సంపాదించాక తిరిగి మళ్ళీ ప్రొడ్యూసర్కి జెన్యూన్గా ఇస్తారని డౌట్. ఎందుకంటే ₹1 కోటికి 80% దాని మీద డౌటా, సినిమా మీద డౌటా? సినిమా మీద డౌట్ ఉండే. రెండోది సేఫ్టీ కూడా ఉంటుంది. నా ఫ్రెండ్ డబ్బులు పోగొట్టుకోకూడదు, ఈ సినిమా పెద్దగా ప్రామిసింగ్గా లేదనేది గ్రహించి నా భావం ఆయనకు అర్థమయ్యేలా చెప్పారు. మనకంటే తెలివైనోడే కాబట్టి ఆయన అమ్మాడు. అదేం చేశాడో నాకు తెలియదు. సెకండ్ పార్ట్ నెక్స్ట్ మళ్ళీ స్టూవర్ట్పురం చేస్తుంది. మరి అంత డిజాస్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టూవర్ట్పురం, పైగా మెగాస్టార్ చిరంజీవి. తప్పేలా, ఎందుకంటే చిన్న సినిమా చేశాడు, కుదరలేదు. ఈ నవల అద్భుతం. ఇది స్టూవర్ట్పురం పోలీస్, నేను డైరెక్ట్ చేయాలనుకున్నాను అన్నాడు. చిరంజీవి గారికి ఆ సబ్జెక్ట్ నచ్చింది. సరే, రామారావు గారికి నచ్చింది, ఆయనకి వదిలేద్దాం డైరెక్షన్. అలాగే మనకు ఒక మైనస్ ఇచ్చాడు, అతని ప్లస్ కూడా మనం ఇద్దాం. రామారావు గారు వెంచర్ చేశారు. చేసినప్పుడు అందరు రైటర్స్తో నేను కూర్చుంటా అన్నాడు. నేను వెళ్ళి ఒకసారి కూర్చున్నా. నేను అనుకున్న ఒపీనియన్ చెప్తుంటే, సాగర్ మీతో పాటు పరచూరు గోపాలకృష్ణ వస్తాడు వింటాడు, ఎంఎస్ స్వర్ణనాథరావు వచ్చాడు వింటాడు, జంజాల వస్తాడు, సత్యానంద్ వస్తాడు, నాకు నచ్చింది నేను చేస్తాను అన్నాడు. ఎవరు? యండమూరి గారు. హాయిగా చెప్పాడు. తప్పేంలే. ఆ కన్విక్షన్ లేకపోతే అసలు ఎవరు పెడితే వాళ్ళు కష్టం, అంతే కదా. సో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన డెఫినెట్గా స్క్రీన్ ప్లే పెద్దగా డైలాగ్ రాయలేడు కాబట్టి అందరితో డైలాగ్ రాస్తున్నా కామ్గా ఉన్నాడు. ఎందుకంటే ఈజ్ టు కమాండ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్. ఏ తక్కువలే, ఎక్కడ ఎవరు వదల్లా, కానీ డైలాగ్ నేను రాయలేననే దూరంగా ఉన్నాడు. ఆ క్లారిటీ వచ్చేసాక స్క్రీన్ ప్లే నేను చేయలేననే వాళ్ళకి గొప్ప చెప్పాడు. వాళ్ళు చెప్తే ఓకే అనేవాడు, నో అనేవాడు. కూడా షూటింగ్కి త్రూట్ ఉండేవాడు. పైగా ఎవరు? వీరేంద్రనాథే ఉండేవాడు. కానీ ఏ రోజు ఏలు పెట్టేవాడు కాదు. బాగా రాసినట్టే తీయించేవాడు. సో గెట్టింగ్ ఇట్ డన్ ఈజ్ డిఫరెంట్, ఆన్ డూయింగ్ ఈజ్ డిఫరెంట్. When he is supposed to do that, he couldn't do that. That clearly shows that he is not successful. ఎంత తెలివైనవాడు అంటే సినిమా జోలికి రాకుండా హ్యాపీగా వెళ్ళి ఇప్పుడు విజయానికి 5 మెట్ల నుంచి కౌన్సిలింగ్ అదరగొడుతున్నాడు. ఆ పుస్తకాలు. అది ఓకే. మనం సినిమా కంటెంట్ గా మాట్లాడితే సినిమాకైతే మాత్రం ఆయన సక్సెస్ కాలేదు. అవకాశాలు, పెద్ద బ్యానర్, అంతే. అగ్నిప్రవేశం నవల్గా మహామహులతో మంచి డీలింగ్ ఉండి కూడా ఆ మధ్య ఎక్కడో ఒక దానిలో కూడా నేనే యండమూరిని ఎక్కువగా సపోర్ట్ చేశానని చిరంజీవి గారు ఏదో ఫంక్షన్ లో కూడా ఏదో చెప్పారు. ఇప్పుడు బయోగ్రఫీ రాస్తున్నాడు. అవును, చిరంజీవి గారు రైట్ మ్యాన్ టు డూ దట్. ఇంకా యండమూరి కన్నా ఏమంటారు, అంత క్లోజ్ గా తిరిగి ఐ రిమెంబర్ ఆల్ దోస్ డేస్. బట్ ఆయన అది చెయ్యకపోయి ఉంటే బాగుండేది. ఇప్పటికీ నేను ఫీల్ అయ్యేది, చేసి ఉండొచ్చు, కానీ షుడ్ ట్రస్ట్ సంబడి స్క్రీన్ ప్లే చేయడానికి, డైలాగ్ రాయడానికి సిన్సియర్ గా వాళ్ళకి ఒక నమ్మకం కలిగించు. నువ్వు రాసింది ఆయన తీస్తాడు. డైరెక్టర్ గా బాగా తీసాడు ఆయన. స్టోర్పురం లేదు అని మీకు అనిపించింది? అగ్నిప్రవేశం అనిపించలా, స్టూవర్ట్పురం కూడా అనిపిస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే స్టూవర్ట్పురం కన్నా లోక్ సింగ్ ఉన్నాడు కాబట్టి చేశాడు. అగ్నిప్రవేశాన్ని కూడా ఉన్నాడు మంచి కెమెరామెన్. కానీ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇతను కూడా అది ఏది జరిగినా కూడా ఇంప్రెసివ్ గా లేదు. ఏదో సంథింగ్ రిజల్ట్ హ్యాస్ మిస్డ్. హీ కెన్ డూ బెటర్ దాన్ దట్ యాజ్ అ రైటర్ అనేది నాకు నమ్మకం. నవలా రచయితగా లేదు, కథకుడిగా ఒక అదే ఇక్కడ సక్సెస్ఫుల్, అక్కడ ఫెయిల్యూర్. అలా దాన్ని ఒప్పుకుంటారా? అంతేలే, ఒప్పుకుంటారా? ఫెయిల్యూర్ అని కాదు, చేయలేకపోయాడు 2 సార్లు. అదే తర్వాత మీరు తర్వాత మీకు ఉన్న ఈ ప్రయాణంలో కె. విశ్వనాథ్ గారితో కూడా మీరు చాలా మంచి సినిమాలు చేశారు ఏమండి? అవును. ఒక శంకరాభరణం, ఒక సాగర సంగమం, ఒక స్వాతిముత్యం, ఒక సిరివెన్నెల, స్వర్ణకమలం, శృతిలయలు, స్వయం కృషి అంటే ఆయన సినిమాలు చెప్తున్నా. శృతిలయలు, సూత్రధారులు, ఇలా గనక మనం తీసుకుని మొదలెట్టామనుకోండి. బట్ లాటర్ స్టేజ్లో ఆయన సక్సెస్ స్ప్రీ మిస్ అయ్యి హీ స్టార్టెడ్ రిపీటింగ్ హిమ్సెల్ఫ్. ఒక స్టేజ్ ఎక్కి గురువు గారు చచ్చిపోవడం, లేకపోతే సంగీతం, లేకపోతే నాట్యం, ఇలాగా ఆయన ఒక సీతామహాలక్ష్మి మర్చిపోయారు,
ఒక సిరిసిరిమ మర్చిపోయారు, ఒక జీవన్ జ్యోతి మర్చిపోయారు. అలాంటి సినిమాల వైపు మళ్ళీ పోలేదండి. ఆయన రాటన్ అవ్వలేదా లాస్ట్ ఫిల్మ్స్ లో? అవ్వలా. ఎందుకంటే మీరు అన్న లిస్టులో శుభ సంకల్పం అని ఒక సినిమా చేశారు బాలు గారితో, తను యాక్ట్ చేసి. మంచి సినిమా, పెద్ద హిట్ అది. శుభ సంకల్పం ఓకే, పెద్ద హిట్. శుభ శుభ సంకల్పం. సంకల్పం తర్వాత ఆయన చేసే సినిమాల్లో ఫెయిల్యూర్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే శుభప్రదమే లాస్ట్. తర్వాత ఏం చేయలేదు పెద్ద. అవును. శుభ సంకల్పం, శుభప్రదం రెండు కూడా హరగోపాలే ప్రొడ్యూసర్. శుభ సంకల్పం సూపర్ డూపర్ హిట్. శుభప్రదం పెద్దగా లేదు, అది కొత్త హీరోతో చేయాల్సింది, నరేష్తో చేశాడు. హీరోయిన్ అన్న కొత్త అమ్మాయి కాకుండా నోన్ అమ్మాయి అయితే బాగుండేది, అది ఉల్టా అయింది. నేను చేసా ఆ సినిమాకి. అవును, నాకు తెలుసు. కాబట్టి ఆ ఒక్కటే మిస్ అయ్యాడు. కానీ ఆయన నాకు విడిగా చెప్పిన కథలు ఏ రోజు నేను ప్రపంచాన్ని చెప్పలేము, అద్భుతాలు. ఎందుకు మీరు కళాకారుడు అని ఒక కథ స్టేజ్ వెనకాతల ప్రసవిస్తుంది తల్లి, వాడు కళాకారుడు అవుతాడు, చాలా దాసనారాయణ. ఉన్నాయి. నేను ఇవాళ ఎందుకు చెప్పలేనంటే ఆన్ కెమెరా 100% అది తప్పది. ఒక రైటర్ది మనం చెప్పేయడం బయట, అది ఎవరో ఒకరు ఇన్స్పైర్ అయ్యి రాసినా కూడా అది నేను చేసిన క్రైమ్ అవుతుంది. అందుకని అవునండి, చెప్పట్లే. కానీ వాట్ ఎవర్ యూ హ్యావ్ టోల్డ్ ఒక 90% కరెక్ట్. లాస్ట్లో ఆయన రిపీట్ చేసుకున్నాడా, అది లేదండి. ఆయన దగ్గర ఉన్నంత నావల్టీ, ఆయన దగ్గర ఉన్నంత ఫ్రెష్నెస్. 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒక లీడింగ్ హీరో, కమర్షియల్ హీరో కమల్ని పెట్టుకుని ఎవడైనా ముందు కట్టుకోవడం చేత కాదు, ఒత్తి అస్సలు అమాయకుడు, మెంటల్లీ రిటార్డెడ్ అని ఆలోచించరు. తన మీద దానికి దమ్ము లేకపోతే. అవును, కమల్ హాసన్ కూడా పారిపోయాడంట కదా, నేను చేయలేని ఇదని. వినండి, రెండోది ఆ పక్కన హీరోయిన్ కూడా ఒక వీడియో విత్ ఎ చైల్డ్, గ్లామరస్గా బ్రహ్మాండంగా ఛాలెంజ్లు ఇవన్నీ చేస్తూ రాధిక అద్భుతమైన దొంగమ్మగుడు అభిలాష చేస్తూ ఆ అమ్మాయిని బ్లాక్ టికెట్లు అమ్మే అమ్మాయిగా చేసి అట్లా అంతా సరదా చేస్తున్న అమ్మాయిని వీడియో విత్ ఎ చైల్డ్ వైట్ శారీ, అది కూడా పెద్ద 4-5 ఏళ్ల కుర్రోడు. ఎవడు ఆలోచించడు, ఏ డైరెక్టర్ కూడా నెవర్ డేర్స్ టు వెంచర్. హ్యాట్స్ ఆఫ్ టు ఎడిదరాజు, హ్యాట్స్ ఆఫ్ టు విశ్వనాథ్. అంత డిఫరెంట్గా నిజంగా. అలాగే చంద్రమోహన్, అంటే నేను ఏడిది నాగేశ్వరరావుకి ఎక్కువ మార్కులు వేస్తానండి, మీరేమనుకుంటారు? లేకపోతే శంకరాభరణం ఎవరు అటెంప్ట్ చేయరు. అవునవును, ఇంపాసిబుల్. ఎవరు తీస్తారండి శంకరాభరణం? ఏమన్నా ఇంపాసిబుల్. ఆ విషయాల్లో 100% కరెక్ట్. ఏడిది నాగేశ్వరరావుకి హ్యాట్స్ ఆఫ్ సార్. మూవీస్ ముఘల్స్ బిజినెస్ అన్నాను, ఒక దమ్ అన్నది ఇక్కడ ఉండాలి, అవును కాదు. వాడికి ఆ టేస్ట్, స్టైలు, ఒక మొండితనం ఉంటే తప్ప అపూర్వమైన చిత్రాలు నిర్మించడం కష్టం. సినిమాలు నిర్మించవచ్చు, సక్సెస్ రావచ్చు, కానీ శంకరాభరణాలు, సాగర సంగమాలు రావు. వండర్స్ కదా శంకరాభరణం. అటు 50 ఏళ్ళు ఇటు 50 ఏళ్ళు చూస్తే ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పలేము. సినిమా అంటే శంకరాభరణం. అయితే సాగర సంగమం, స్వాతి ముత్యం ఆన్సర్ ఇది. ఇంకోటి ఎవడన్నా అంతకు మించి తీశాడు ఒక్కడ చూపించండి. అవును, ఇంపాసిబుల్. సౌత్ నుంచి ఆస్కార్ కి నేషనల్ నామినేట్ అయిన సినిమా కదా. అవును, మా దగ్గర ఉన్నాయి సర్టిఫికేట్స్ ఇప్పటికీ, మా దగ్గర ఉన్నాయి. ఇట్స్ నామినేటెడ్ ఫ్రమ్ ఏషియా. వదిలేండి, నేషనల్ లెవెల్లో ఒక స్వాతి ముత్యం, శంకరాభరణం, సాగర్ సంగమానికి ఆన్సర్ ఇది ఇప్పటి వరకు. మామూలుగా ఇప్పుడు అద్భుతం, అసలు గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు కాదను. హిందీలో కూడా అద్భుతాలు చేశాడు. నవరంగ్ లాంటి సినిమా కూడా చూసాం మనం. శాంతారాం గారు గొప్ప డైరెక్టర్, విశ్వనాథ్ గారికి ఇన్స్పిరేషన్ ఆయన. కానీ ఇవాళ ఆ సినిమాలు, ఈ సినిమాలు వరుసగా చూసుకుంటే ఇవి ఏ రకంగా తగ్గవు. ఇంతకు మించి ఎవరైనా కొత్త డైరెక్టర్ చేశాడంటే భలే ఉంది అనిపించేది. వెయిటింగ్ ఇంకా రాలా. కరెక్ట్, చెప్పలేము. కరెక్ట్, బాగా చెప్పారు. రియల్లీ వెల్ సెట్, వెల్ సెట్. అదే కొన్ని పాపులర్ నోషన్స్. చిన్న విషయం చెప్పనా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక శంకరాభరణానికి మేము ప్రశంసాపత్రం రాయాలి విశ్వనాథ్ గారి కంటే, నేను జంజాలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందని పామురావు రూమ్లోకి వచ్చాడు. నేను, ఎవరు, మన వేటూరు గారు, నేను అసిస్టెంట్గా పనిచేసేవాడు జంజాల గారికి. బాలు గారు, చక్రవర్తి గారు ఉన్నారు, వేటూరు గారు లోపలికి వచ్చారు. అప్పుడు బాలు గారు చెప్పారు, ఏం లేదయ్యా సుందరయ్య అంటారు. అవును, నాకు తెలుసు. మన విజయ టాకీస్లో వెంకట్రావు ఒప్పుకున్నాడు, పెట్టుకోమన్నాడు శ్రీలక్ష్మి పిక్చర్స్ వెంకట్రావు. అక్కడ మేము కళాభారత్ తరఫున ఇట్లా చేస్తున్నాం అని జంజాల గారు చెప్పారు. బాలు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వెంకట్రావు ఒప్పుకున్నాడు అంటే వీళ్ళు కళాభారత్ తరఫున గురుగారి సన్మానం. నాయన ఎవరు అంటే సాయినాథ్ కళాభారత్ తరఫున ఇతను నిర్వహిస్తూ అందరి దగ్గర కలుస్తూ కోఆర్డినేట్ చేస్తున్నాడు. అంటే సాయినాథ్ నువ్వు రేపు రా, సన్మాన పత్రం నాది అన్నాడు. సగం ఖర్చు నాది అన్నాడు ముందు. అంటే జంజాల రూపాయి వద్దు కానీ మీరు ఇందాక అన్నారు సన్మానం మొత్తం మీరే రాయండి అన్నాడు. అప్పటికి ఇంకా 15 రోజులు టైం ఉంది. వారం రోజులు చూసాం, ఆయన రాసింది లేదు, తీసింది ఎవరు, వేటూరు గారు. అప్పుడు కారు ఇచ్చి 10 to 5 ఆయన బట్ట 5 రోజులు తిప్పాడు. 5 రోజులు ఆయన వైభవం చూసేదప్ప రాయలే, అక్షమ్ముక్క బెట్ల. 6వ రోజు వచ్చి సార్ రాయలేదు సార్, తెలుసులేవా, నువ్వు ఒకటి రాయి, నేను ఒకటి రాస్తా, మధ్యాహ్నం కలుద్దాం.
మధ్యాహ్నం కలవంగానే మీకు చక్కెర వాడు తెలుసు కాడు పాణిగాడు తెలుసు. వెళ్ళి ఏమో ఇది ఇంతది రాయడానికి ఎంత కావాలంటే రాశారుగా ఇక్కడ అంటే అది కాదు వీటిని కూడా ట్రై చేసి నాకు ఇవన్నీ కుదరవు 6 గంటలు పడుతుంది రాయడానికి నువ్వు ఇప్పుడు ఇది ఇచ్చి ఎంత రాశాక మళ్ళీ ఇంకోటి తెస్తావు ఏంటి అన్నాడు. అది లేదు ఎన్ని గంటలు పడుతుంది 6 గంటలు 6 గంటలు నువ్వు మెయిల్ ఉంది 8ంటికి కానీ మధ్యాహ్నం 2ంటికి వద్దు 10ంటికి ఇస్తా 4కి ఇస్తా సరే నీ ఇష్టం అని 10 గంటలకి వెళ్ళండి వాడికి అన్న ఇచ్చేసేయండి రేపు మార్నింగ్ మేము మధ్యాహ్నం 2ంటికి అయిపోయింది తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసేయండి రేపు మధ్యాహ్నం ఇవాళ వేరే పనులు ఉన్నాయి మధ్యాహ్నం 4కి రా ససమిషలు వేయకు అన్నాడు వెళ్ళిపోయా. నెక్స్ట్ డే మార్నింగ్ 10ంటికి నేను ఊరుకోవచ్చుగా గురుగారి ఇంటికి వెళ్ళాను. ఆయన అప్పుడే టవల్ కట్టుకొని స్నానం చేసి వచ్చాడు. ఏమిటయా నిన్న రాలేదు అన్నాడు. సరే ఏంటంటే రాసుకో అన్నాడు. టేప్ రికార్డర్ ఉంది ఆన్ చేసుకో అన్నాడు. టేప్ రికార్డర్ సాంజేది ఉంది ఆన్ చేసి ఆయన ఇంట్లో ప్లగ్ పెట్టా. ఇది 1 నిమిషం ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అది రికార్డు కాల. చూస్తే రికార్డు కాల. సార్ ఇదంటే అది లూజ్ ప్లగ్ అయ్యా నీ దగ్గర బ్యాటరీ లేవా అన్నాడు. ఉన్నాయండి నేను కొత్త బ్యాటరీ లేచి పెట్టి ఆన్ చేస్తే ఆంధ్ర కళాసాగర సముద్భూత కళాకమల మధులిక మధుర గీతిక పరాగ పరవశులైన మీకు మీ మణిగణానికి ఉల్లోలితమైన ఉప్పెనమెల పొంగు స్వాతిశయంతో చెప్తున్నా స్వాగతం సుస్వాగతం. శివ పరమశివ అష్ట కష్టాలు పడ్డ భగీరథుడు ఉత్తరాదికే గంగను తెచ్చాడయ్యా. రసగంగను దక్షిణాదికి ప్రవహింపజేసిన ఖ్యాతి నీది విశ్వనాథ. అనర్గళంగా చెప్పాడు. నేను బట్టి కొట్టిన తర్వాత నాకు షాక్ అయిపోయా. ఇది రికార్డ్ చేసి తీసుకెళ్ళాడు. దేనికి వెళ్ళి ఏమయ్యా కుదరదు సగం రాసా కాదయ్యా నువ్వు సగం రాసా కుదరదు నువ్వు ఇది సస్పెండ్ అయిపో. అమ్మ అసలు ఎలాగయ్యా అని ఎక్కడికి అంటే జంజాల గారికి నువ్వు వాడు లాక్కునేటట్టున్నాడు. ఆంధ్ర కళాసాగర సముద్భూత కళాకమల మధుని రాశారు వీటర్ గారు వాడికి రే మూసుకున్నది. యూ డోంట్ బిలీవ్ టేప్ రికార్డర్ ఆన్ చేస్తే వాళ్ళలో కళాకారుడు ఉన్నాడు పానీలో. ఏవి రాశాడు రాస్తా సాయి నువ్వు ముందు ఆ ఫ్రేమ్ కట్టేవాడు కూర్చుకో అంటే నేను 10 దగ్గరికి వెళ్ళా. ఈ రాసి ఇచ్చాక ఆడు ఎంతసేపు ఫ్రేమ్ కట్టాలో అది తీసుకొని నైట్ మెయిల్ ఎక్కాలి. వాడి దగ్గరికి వెళ్ళి ఆయన 4కి ఇస్తాడు అంటే 6 అని చెప్పు 6కి ఇస్తాడు 7 గంటలకి ఇవ్వాలంటే అలా ముడియా సార్ 2 hours ఆవు అన్నాడు. ఈ 4:30కి ఇచ్చాడు వాడు 5:30కి ఇచ్చాడు 8ంటికి వెళ్ళాలి. ఆ పత్రం ఎంత పెద్దది అద్భుతం. ఎందుకంటే మహానుభావుడు. అదేలేండి మంచి ఇన్సిడెంట్ ఇది మామూలు ఇన్సిడెంట్.